ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట, కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలను జాగ్రత్తగా ఆలకించండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. ప్రియులారా, చూడండి, ఇక్కడ స్వాస్థ్యము అనేది ఈ పూట మన ధ్యానం కొరకై తీసుకున్నప్పుడు ఇందులో స్వాస్థ్యము మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించేదే. మన తల్లిదండ్రులైన వాళ్ళు ఎంతో అంతో కొంతో స్వాస్థ్యాన్ని మన కొరకు ఏర్పరిచి వాళ్ళు దాచి ఉంచి మన కొరకై ప్రత్యేకించి వెళుతారు. వాటి విషయంలో మనకు ఎంతో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మనం వృద్ధాప్యంలోనికి వచ్చేసినప్పటికీ కూడా మన తల్లిదండ్రులు, మన పితరులు మన కొరకు వాళ్ళు దాచి ఉంచిన అట్టిపెట్టినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం భద్రంగా కాపాడుకుంటూ ఉంటాము. అయితే దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం కూడా ఎలా ఉంటుంది అని అంటే, అంతకు మించి మనలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, అంతేకాదు ఒక ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కూడా మనలో కలిగిస్తుంది. ఎంతో ఉన్నతమైనది ఆ అనుభవం అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము ఎలాంటిది అని అంటే, అది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. అంటే ఈ తేజోవాసులు అనే మాటకి కాస్త మనం ఆలోచించినప్పుడు వాళ్ళు వెలుగు సంబంధులు అనేది మనం గ్రహించాలి. ఈ వెలుగు సంబంధులైనటువంటి వారికి ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులుగా చేసిన దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలెనని దేవునిని బతిమాలుకొనుచున్నాను అని పరిశుద్ధుడైన పౌలు పత్రికలో వ్రాస్తున్నాడు. ప్రియులారా, ఈ తేజ సంబంధమైనటువంటి వ్యక్తులు అంటే ఈ వెలుగు సంబంధులు, వారికి నిర్ణయించాడు ఆ స్వాస్థ్యాన్ని అన్నప్పుడు మనము కూడా ఈ వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తులమై ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి కూడా పత్రిక రాస్తున్నప్పుడు ఇదే మాటలు చెప్పాడు ఆయన. మీరు ప్రభువుకి ఏది ప్రీతికరమో వాటిని పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల వల్లే మీరు నడుచుకొనుడి. అంటే ఆ వెలుగు సంబంధమైన క్రియలు మనలో ఉండి తీరాలి. ఆ స్వాస్థ్యము మనం పొందుకోవాలి అనుకున్నప్పుడు, ఆ స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము ఈ వెలుగు సంబంధమైనటువంటి బ్రతకాలి. వెలుగు సంబంధమైన క్రియలు మనలో ఉండి తీరాలి. వెలుగు సంబంధమైన క్రియలు అని అంటే వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసయ్య చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని. ఈ గాఢాంధకారపు లోకానికి, ఈ చీకటి లోకానికి యేసుక్రీస్తు వెలుగై వచ్చి వెలుగును చూపించాడు. అంతవరకు లోకం చీకటి, గాఢాంధకారం. యేసుక్రీస్తు వెలుగై ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగుని మన మీద ప్రకాశింపచేశాడు. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలిసింది. వెలుగు లేకపోతే మనం ఎంత చీకట్లో ఉన్నది మనకు తెలియదు. వెలుగులో లేకపోతే మన శరీరం మీద ఏమున్నది మనకు తెలియదు. ఎక్కడ నడుస్తున్నాము, ఏం తింటున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఏమి సంపాదించుకుంటున్నాము, ఇవన్నీ చీకట్లో ఉన్నప్పుడు మనకు తెలియదు. బాగానే బ్రతుకుతున్నాను, ఆస్తులు కూర్చుకుంటున్నాను, అంతస్తులు కట్టుకుంటున్నాను, పొలాలు కొంటున్నాను, ఒకవేళ ఈ సంతృప్తి ఉంటుందేమో. కానీ ఈ లోకాన్ని నేను విడిచిన తర్వాత నేను ఏమవుతాను? ఈ లోకంలో ఎలాంటి బ్రతుకు నేను బ్రతకాలి? అయినా ఎలాంటి బ్రతుకుతున్నాను? దేవుడు నిర్ణయించిన బ్రతికే బ్రతుకుతున్నానా, లేక దేవుడు నిర్ణయించని, దేవుని చిత్తంలో లేని బ్రతుకుతున్నానా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం వెలుగులో మనకు దొరుకుతుంది. ప్రియమైన సహోదరులారా, ఇన్ని లైట్లు కట్టారు కనుక నా షర్ట్ ఏదైనా మురికి
నా షర్ట్ మీద పడితే వెంటనే గుర్తించేస్తాను. అదే నేను చీకట్లో ఉంటే నా చొక్కా మీద ఏం పడిందో నాకు తెలియదు కదా. అంతే బ్రతుకులో కూడా మనం వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తులు కావాలి. ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ యేసుక్రీస్తుకు సంబంధించిన క్రియలు, ఆయన అడుగుజాడలు, ఆయన యొక్క అభిష్టం, ఆయన యొక్క ఊహలు, ఉద్రేకాలు, ఉద్దేశాలు ఇవన్నీ క్రీస్తుకు సంబంధించినవై మనలో ఉండాలి. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, క్రీస్తు యేసును గూర్చిన ముద్రలు నా శరీరమందు ముద్రించబడి ఉన్నాయి అని పరిశుద్ధుడైన పౌలు చెప్తూ వచ్చాడు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నది, ఈ స్వాస్థ్యము ఎవరికి అనంటే, ఈ స్వాస్థ్యము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. ఎవరైతే ఈ తేజ సంబంధమైన బ్రతుకుని బ్రతికి వెలుగు సంబంధులై ప్రభు యొక్క వెలుగులో నడిపించబడతారో అలాంటి వారికి ఈ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు దొరుకుతుందనేది ఈ వాక్యంలో మనం గ్రహించాలి. ఈ రోజున మనం క్రైస్తవ్యంలో కొనసాగుతున్నది ఏదో తాత్కాలికంగా, ఏదో నామకవాస్తిగా కానే కాదండి. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం, పరిశుద్ధులైన ప్రభుని ఆరాధన చేస్తున్నాం, మనం నీతి కలిగిన మార్గంలో నడిపించబడుతున్నామని సంతృప్తి పొందుతున్నాము. అయితే దీనంతటికి గాలికి ప్రయాసపడినట్లుగా మనం ప్రయాసపడట్లేదు, కానీ ఒక నిరీక్షణతోనే, ఒక గురితోనే మనం ఈ క్రైస్తవ్యంలో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాము. ఎందుకంటే దీనంతటికీ ఒక ప్రతిఫలం ఉంది. ఆ స్వాస్థ్యంలోనికి ప్రభు మనం తీసుకుని వెళతాడు. ఎవరైతే తేజోవాసులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి నివసించే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసిన చక్కటి శ్రేష్టమైన అనుభవం. ఇంకొక మాట నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, కీర్తనల గ్రంథంలో 47వ కీర్తన 4వ చరణాన్ని చదువుతాను. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ మహాతిశయాస్పదమైన స్వాస్థ్యం. ప్రియులారా చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుతున్నప్పటికీ మనం కాస్త కనుక విశదీకరంగా ఆలోచిస్తే, మహాతిశయాస్పదమైన స్వాస్థ్యం అంట. లోకంలో మనకు కొన్నిటి మీద అతిశయం ఉంటుందండి. కొందరిని అడిగితే వాళ్ళ కులమే వాళ్ళకి అతిశయం. మేము ఫలానా కులం అండి అంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ ఇక ఆ కుల ప్రసక్తి తప్ప ఇంకొకటి ఉండదండి. మా కులమో అని పడి సస్తుంటారు. గుళ్ళో ఉన్న, బడిలో ఉన్న, ఇంట్లో ఉన్న, వీధిలో ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ కులం పేరు చెప్పందే, కుల ప్రసక్తి తీసుకొని రాందే వాళ్ళకు తృప్తి ఉండదు. అదొక అతిశయం. మంచిదా కాదా అనేది ప్రక్కన పెడితే అదొక అతిశయం వాళ్ళకి. సరే, మరి కొంతమందికి వాళ్ళు సంపాదించుకునే ఆస్తిపాస్తులు ఉంటాయి, అవి అతిశయం. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆస్తిని తెలియపరచాలని ఆశపడతారు. మాకు అంతుంది, మాకు ఎంతుంది, మా తాత ముత్తాతలు ఎంత సంపాదించారు, మేము 4-5 తరాలకి మేము కష్టపడాల్సిన అవసరం లేదు, ఇలాంటి అతిశయాస్పదమైన మాటలు మాట్లాడుతుంటారు. కొంతమందికి వాళ్ళ చదువులు వాళ్ళకి అతిశయం, కొంతమంది వాళ్ళ పిల్లలు వాళ్ళకి అతిశయం. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అమ్మాయి ఇంగ్లాండ్లో ఉందండి, రష్యాలో ఉందండి. ఇలాగా పిల్లల యొక్క ఉన్నతమైన భవిష్యత్తు వాళ్ళకి అతిశయం. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క అతిశయం ఉంటుంది. అయితే దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం కూడా ఎలాంటి స్వాస్థ్యము అనంటే మహాతిశయాస్పదమైన స్వాస్థ్యం అంట. అంటే మనం అతిశయించదగినటువంటి స్వాస్థ్యం, మహాతిశయాస్పదమైనటువంటి స్వాస్థ్యం. ఎందుకంటే మనం యుగాయుగములు దేవునితో కూడా ఆ స్వాస్థ్యాన్ని అనుభవించబోతున్నామండి. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాము చెప్పలేము. వాక్యంలో మనం ఎప్పుడు చదువుకుంటున్న మాట, నరుని ఆయువు 70 అధికమైతే 80 సంవత్సరాలు అయినను ఆయాసమే దుఃఖమే అని దైవజనుడైన మోషే వ్రాసాడు. అంటే ఆనాడు ప్రజలు బ్రతుకుతున్న ఆ అనుభవాన్ని గుర్తించి నరుని ఆయువు 70 అధికమైతే 80 అన్నాడు. మరి అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ఆయుష్ అలాగే ఉందా? లేదండి. మనిషి ఆయుష్ తరిగిపోతూ వస్తుంది. మన పితరులు 100 సంవత్సరాలు బ్రతికారు, కానీ 100 సంవత్సరాలు మనం బ్రతకలేమే. మరి మోషే కాలం నాటికి 70-80 అనుకున్నప్పుడు మరి ఈనాటి పరిస్థితి ఏంటి? ఈనాటి పరిస్థితి నన్ను చెప్పమంటే ఒకటే చెప్తాను, ఈ క్షణం నాది, మరో క్షణం ఏమో తెలియదు, మన చేతుల్లో లేదు. ఆయన ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆయన కౌగిలో దాచుకొని మరొక దినాన్ని మనకిస్తే
ఇదిగో ఈ అనుదినము పొందుకునే ఈ కృపచేత మనం బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో మనం తిరుగుతున్నామే, కానీ ఇంత అని మనం నిక్కచ్చిగా చెప్పగలవా? లేదండి. నరుని ఆయువు ఆయన చేతిలో ఉంది, మన యొక్క కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాము అని అంటే చాలా అల్పకాలం, స్వల్పకాలమే లోకంలో మనం బ్రతుకుతాము. అయితే ఒకటి, యుగాయుగములు బ్రతికే ఒక బ్రతుకుందండి, స్తోత్రం కలుగును గాక. తరతరాలు బ్రతికే ఒక బ్రతుకుందండి. అక్కడ మరణం లేదు, ఇక్కడ రోగాలు లేవు, ఆకలి దప్పులు లేవు. శ్రేష్టమైన బ్రతుకు ఒక బ్రతుకుంది. ఆ బ్రతుకునకు సిద్ధపాటే ఈ బ్రతుకు. ఎందుకు ఆయన మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, తరుణం ఇచ్చి, ఆయన అవకాశం ఇచ్చి మనకు ఆయన ఈ యొక్క ఆధ్యాత్మికమైన విలువలను చేరువ చేశాడు అంటే ఆ ఉన్నతమైన దాని కొరకు సిద్ధపడడానికి. ఇప్పుడు ఆ ఉన్నతమైన దాని కొరకు మనం సిద్ధపడాలంటే అది ఎంత అతిశయాస్పదమైనది, ఎంత విలువైనది, ఎంత ఘనమైనది అనేది మనం గ్రహించాలి. చూడండి, చిన్న పిల్లలకి ఏదైనా విలువైన వస్తువు ఇస్తే వాళ్ళు దాన్ని నేలకేసి కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళకి దాని యొక్క ఖరీదు తెలియదు, దాని విలువ తెలియదు. దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తారు, మూలన పడేస్తారు, పగల కొట్టేస్తారు, ఇంకేమైనా చేస్తారు. వాళ్ళు విలువ తెలియదు కనుక. ఇప్పుడు మనకు ఆ స్వాస్థ్యం యొక్క విలువ తెలిస్తే దాని యందు మనం అతిశయించగలుగుతామండి. మోషే చూడండి, ప్రతిఫలముగా కలగబో బహుమానము కొరకై దృష్టి నిలిపి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఐగుప్తుని విడిచిపెట్టేశాడంటండి. దానిని తలంచుకున్న వ్యక్తి దీనిని విడిచిపెడతాడు. ఉన్నతమైన దానిని ఆశించిన వ్యక్తి అల్పమైన దానిని వదులుకుంటాడు, విడిచిపెడతాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ స్వాస్థ్యం యొక్క విలువ మనకు తెలిస్తే దాని యందు అతిశయించగలుగుతాము. అది అతిశయాస్పదమైన, మహాతిశయాస్పదమైన స్వాస్థ్యం అంట. మన పితరుడైన అబ్రహాముని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకుని వెళ్ళి ఆయనను అక్కడ నివసింప చేసినప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం వైపు ఆయన చూడలేదండి. ఆయన పరదేశిగా ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఇది కాదు నాకు కావాల్సింది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను వేచి ఉన్నాను. అదే ధ్యాసతో బ్రతికాడు. ఆయనకి అది అతిశయాస్పదంగా మార్చబడింది. నా ప్రియమైన సహోదరులారా, మరి ఆ స్వాస్థ్యం యొక్క విలువ మనకు తెలియాలి. అది మహా అతిశయాస్పదమైనది అన్నప్పుడు ఈ లోకంలో నాకు అది కావాలి, ఇది కావాలని మనం ప్రాకులాడము, అది ఇది సంపాదించాలని ఆరాటపడము, అది ఇది నా వశం కావాలని మనం పరుగులు తీయము. ప్రభు అనుగ్రహించే ఆ మహాతిశయాస్పదమైనటువంటి స్వాస్థ్యం నిమిత్తమై మనం పరుగులు తీస్తాము, కలలు కంటాము, దానిని గురించి మన హృదయంలో ఆనందాన్ని పెంచుకుంటాము. మీకు 2 విషయాలు చెప్తూ వచ్చాను. ఒకటి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. 2, మహాతిశయాస్పదమైనటువంటి స్వాస్థ్యము. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఆదికాండంలో 47వ అధ్యాయం 11వ వాక్యంలో మనం ఒక చక్కటి మాట మనం వింటామండి. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి దేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చెను. ఇక్కడ యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా కనిపిస్తాడు. ఈ యోసేపు తన తండ్రిని అన్నదమ్ములను ఐగుప్తుకు నాకు పిలిపించుకొని అక్కడ ఫరోకి పరిచయం చేసినప్పుడు వారికి ఈ రామశేషు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యాన్ని ఇచ్చాడంటండి. యోసేపు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నప్పుడు మరి ప్రభు మనకిచ్చే ఆ దేశంలో ప్రభు మనకిచ్చే ఆ స్వాస్థ్యం కూడా ఎలాంటిది అని అంటే మంచి దేశంలో కలిగే స్వాస్థ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశాలలో, మన ప్రాంతాలలో, మన దేశంలో మనకు స్వాస్థ్యం ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం ఉంటుంది. మన స్వదేశంలో, మన సొంత ఊర్లో, మన సొంత గ్రామంలో, మనకు తెలిసిన వాళ్ళ మధ్య, మన ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య, మన రక్త సంబంధికుల మధ్య కాస్త మనకు స్వాస్థ్యం ఉందనుకోండి, ఎంత మనకు ఆనందమో. కొందరు వాళ్ళు సొంత గ్రామాలలో, సొంత ఊర్లలో మంచి భవంతి కట్టుకుంటారు. ఒకవేళ వేరే వేరే స్టేట్స్లో సెటిల్ అయిపోయి వేరే వేరే దేశాలలో వాళ్ళు ఉన్నప్పటికీ సొంత ప్రదేశంలో నాకంటూ ఒక స్వాస్థ్యం ఉండాలని ఆరాటపడతారు, కలలు కంటారు.
ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దేశంలో స్వాస్థ్యాన్ని మనం కూర్చుకుంటున్నాం, మరి ఆ దేశంలో పరిస్థితి ఏంటి? ఆ దేశంలో మనకు స్వాస్థ్యం ఉందా? ఆ దేశంలో స్వాస్థ్యం కొరకై మనం ప్రయాసపడుతున్నామా? లేకపోతే ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, మన చుట్టుప్రక్కల ప్రదేశాలలో నాకు అంతా ఇంత అని చెప్పుకుంటున్నామా? దేవుడు మనకిచ్చే ఆ మంచి దేశంలో, నా ప్రియమైన సహోదరులారా, మనకు స్వాస్థ్యం కావాలి. అది మంచి దేశంలో మనకు కలిగే స్వాస్థ్యం. ఆ మంచి దేశంలో స్వాస్థ్యం కొరకై మనం ఏం చెయ్యాలి? ఒక అతను యేసు ప్రభు దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలండి? ఎంత మంచి ప్రశ్న. నాకు ఆ వరం కావాలండి, నాకు ఈ వరం కావాలండి అని అడగలేదు ఆయన. లేకపోతే నన్ను పట్టుకున్న వాళ్ళు, ముట్టుకున్న వాళ్ళు బాగైపోవాలండి అని అడగలేదు ఆయన. పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలి? నీకున్న ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు, నీకు ఒకటి తక్కువగా ఉన్నది అన్నాడు. ఏంటి ఆ తక్కువ అంటే, ఈ భూ సంబంధమైన ఆస్తిని కూర్చుకున్నాడు, పరసంబంధమైన ఆస్తి అతనికి లేదు. పరసంబంధమైనటువంటి ధనం అతనికి లేదు, ఆ స్వాస్థ్యం అతనికి లేదు. దానిని, ఈ భూ సంబంధమైన దాన్ని విడిచి పరసంబంధమైన దానిని కూర్చుకొని నీవు నన్ను వెంబడించమని ప్రభు అన్నప్పుడు ఆయన మనసులో నొచ్చుకున్నాడట. నిజమే, ఈ రోజున బాధపడే వాళ్ళు కనబడుతున్నారే కానీ బాగుపడే వాళ్ళు అరుదైపోతున్నారండి. ఒక మాట చెప్తే బాధపడతారు, ఒక మాట వాక్యం గనక వాళ్ళని తడితే, వాక్యం గనక వాళ్ళని ముట్టుకుంటే, వాక్యం గనక వాళ్ళ హృదయపు తలుపుని తడితే బాధపడతారు. కానీ బాగుపడేవాళ్ళు కావాలి కదా. మీరు ఆలోచించండి. మనం ఆ మంచి దేశంలో స్వాస్థ్యం కొరకు ప్రయాసపడి, ఆ మంచి దేశంలో స్వాస్థ్యాన్ని ఏర్పరచుకొని, ఆ మంచి దేశంలో దేవుడు నాకు స్వాస్థ్యం ఇవ్వాలని ప్రార్థించుకొని సిద్ధపడవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. కనుక స్వాస్థ్యం అనేది శ్రేష్టమైంది. ఈ స్వాస్థ్యము 3 విధాలుగా నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తూ వచ్చాను. 1, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. 2, మహాతిశయాస్పదమైన స్వాస్థ్యము. 3, మంచి దేశంలో కలిగే స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యమును ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాము. ఆ స్వాస్థ్యము కొరకే ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీరు మాకు అనుగ్రహించే స్వాస్థ్యం ఎలాంటిదో మీ లేఖనాలలో నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాం స్వామి. ఇదిగో మా బ్రతుకులను మలుచుకొని మీకు ప్రీతికరముగా నిలుపుకొని మేము ఈ స్వాస్థ్యమును పొందుటకు యోగ్యులముగాను అర్హులముగాను ఉండుటకు కృప చూపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాము. నాయనా, మా గురి గమ్యం మీరై ఉండి ఇదిగో ఈ స్వాస్థ్యము పొందేటంత వరకు కూడా మేము మీకు నమ్మకస్తులమై మీ కౌగిలలో చేరి యుగాయుగములు మీతో జీవించే ఆ జీవితాన్ని మాకు ఒక్కొక్కరికి మీరు ప్రసాదించమని మీ దయ చొప్పున, మీ కృప చొప్పున ఈ దినాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ దినమంతా విశేషమైన మీ కృప సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినమంతా నా దేవుని సన్నిధి మీకు తోడై ఉండుగాక. మీ కార్యములను సఫలం చేయుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.